శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. 73వ రోజు 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 22వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందరి పురుషుడు అనగా జీవభావం గల బద్ధజీవుడు జీవభావాన్ని కలిగించు నేను, నాది అనే వాసనలను తొలగించుకుంటే అతడు సాక్షాత్తు పరమాత్మే అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు చక్కగా తెలియజేస్తున్నారు. ఆత్మబంధువులారా, ఈ శరీరంలోని బద్ధ జీవాత్మ అయిన పురుషునికి వేరుగా ఉన్న ఆత్మ జ్ఞానాన్నే సాక్షి అని, ప్రారబ్ధ వాసనలు కరిగే కొలది తొలిగే కొలది ఆ సాక్షి భరించేవాడని, భోగించేవాడని, మహేశ్వరుడని, తర్వాత పూర్తిగా వాసనలు తొలగినప్పుడు పరమాత్మే అని పిలువబడుతున్నాడు. మిత్రులారా, ఈ దేహంలో ఉన్నటువంటి చైతన్య శక్తి స్వయాన ఆ పరమాత్మే అని మనం తెలుసుకోలేకున్నాం. వాస్తవంగా మనము పరమాత్మ అంశాలమే. పవిత్రమైన, శక్తివంతమైన, జ్ఞానవంతమైన మనము పరమాత్మ స్వరూపులం. ఈ పరమాత్మ తత్వము ఈ శరీరంలో జ్ఞాన చైతన్యంగా ఉండబట్టే మానవుడు ప్రకృతిలో నిలవడం, గుణాలతో కలవడం, ఆ విధంగా జీవభావం కలవాడై బద్ధజీవుడుగా అనగా క్షేత్రజ్ఞుడుగా మారి కర్మఫలాలైన జనన మరణాల వలయంలో అనగా భవరోగంలో చిక్కుకొని వ్యక్తం నుండి అవ్యక్తానికి, అవ్యక్తం నుండి వ్యక్తానికి అనగా పుడుతూ చస్తూ పుడుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు. బద్ధజీవుడికి ఇంత జరుగుతున్నప్పుడు లోన సర్వశక్తి సమన్వితుడై సాక్షిగా ఉన్న ఆ పరమాత్ముడు ఏమి చేస్తున్నట్టు? మానవుని యొక్క ఈ అయోమయ స్థితిని ఎందుకు నివారించకూడదు? మానవుని ఎందుకు ఉద్ధరించకూడదు అనే ప్రశ్నలకి పరమాత్ముడు చక్కగా వివరణ ఇస్తున్నారండి. ప్రపంచంలో సూర్య వేడిమి వలననే నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడి సూర్యునికి అడ్డంగా నిలిచి భూమి మీద ఉన్న మనకు సూర్యుడు కనబడకుండా చేస్తాయి. చూడండి, అలాగే గత జన్మ ఫలమైన వాసనలనే మేఘాలు మనం ఇటు ఉన్నాము, అటువైపున ఉన్న పరమాత్మను మనకు కనపడకుండా చేసి ఆ మబ్బులనే వాసనలే మనల్ని ఆడిస్తుంటాయి. ఈ యథార్థాన్ని గ్రహించి పై
వాసనలను తొలగించుకుంటే మబ్బులు వీడిన సూర్యునిలాగా మనలోని జీవాత్మే పరమాత్మగా ప్రకాశిస్తాడు. పరమాత్మది అనంతతత్వం. వాసనల స్వభావాన్ని బట్టి వాసనలు తొలిగే కొద్దీ పరమాత్మ యొక్క అనంతతత్వం పూర్తిగా తెలియకపోయినా కొద్దిగా మానవునకు తెలుస్తూ ఉంటుంది. సాధన చేసే కొలది కొద్దిగా వాసనలు కరిగి ఆ పరమాత్మ తత్వం మనకి బాగా అవగతమవుతూ ఉంటుంది. అంటే వాసనలు తరుగుతున్న కొద్దీ ఆయన యొక్క అనంతతత్వము క్రమంగా అవగతమై మానవునకు పూర్ణతత్వం సంప్రాప్తిస్తుంది. అంటే మనలో స్వభావంగా ఉన్న వాసనలు తరుగుతున్న కొద్దీ ఆ అనంతతత్వము క్రమంగా అవగతమై మానవునకు పూర్ణ ఆత్మతత్వం ప్రాప్తిస్తుంది. అంటే పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది. అలాగాక మనము పూర్తిగా రజోగుణము తమో గుణముల ప్రాబల్యంలో ఉన్నప్పుడు పరమాత్మ కేవలం సాక్షిగానే ఉంటాడు. ఏమండి, ఆత్మ పరమాత్మ యొక్క ప్రభావము మానవుడిపై పడకుండా ఈ అధమ గుణాలు అంటే రజోగుణములు తమో గుణములు అంటే ఆ గుణ ప్రకృతే ఉభయుల మధ్య అడ్డుగా ఉంటుంది. క్షేత్రజ్ఞుడు బద్ధజీవుడు అనగా బద్ధజీవుడు ఆ అధమ గుణాల కారణంగా పరమ దుర్మార్గుడిగా నేను నాదనే స్వార్థంతో కరుడుగట్టిన అహంకారంతో వ్యవహరిస్తున్న లోని జ్ఞానము సాక్షిగా ఉండడం మినహా ఏమీ చేయలేదు. అలా బద్ధజీవుడు సాలె పురుగు వలె తనకు తానే భవరోగంలో బంధించుకుంటున్నాడు. ఏమండి, అలా కాక తమో గుణం తగ్గి క్షేత్రజ్ఞులో బద్ధజీవునిలో కొంచెం సత్వగుణం పెరిగి జ్ఞానవంతుడు అవుతున్నప్పుడు లోని పరమాత్మ అనగా అంతరాత్మ అతడికి తగిన విజ్ఞతను ప్రసాదిస్తుంది. మంచి పనులకు అనుమతిస్తూ చెడు పనులను అంతరంగంలో ఖండిస్తుంటాడు. ఇట్టి స్థితిలో ఆ మహానుభావుడు అనుమతించే అనుమంతాచగా ఉంటాడు. ఉపద్రష్టానుమంతాచ. రజో తమో గుణాలు తరుగుతూ సత్వగుణం పెరుగుతున్నప్పుడు లోని ఆత్మతత్వం నిరంతరము క్షేత్రజ్ఞుడిలో జ్ఞానాన్ని ప్రసరింపజేస్తూ చురుకైన వాడుగా కార్యశీలిగా మేధావిగా అవుతాడు. అప్పుడు తాను చేయు సర్వ విహిత కర్మలను తాను చేస్తున్నాననే భావం లేకుండా కర్తృత్వ భావం విడనాడి తాను కేవలం పనిముట్టుగా భావించి విహిత కర్మలు చేస్తాడు. ఇట్టి దిశలో లోనున్న ఆత్మ భర్త అనగా భరించేవాడుగా ఉంటాడు. రజో గుణము తమో గుణాలు బాగా పలచబడి సత్వగుణం బాగా పెరుగుతున్నప్పుడు తాను చేయు విహిత కర్మ ఫలాలను కూడా లోన ఉన్న ఆత్మకే పరమాత్మకే అర్పిస్తూ ఉంటాడు. కనీసం మంచినీళ్లు త్రాగినా ఆత్మార్పణమస్తు పరమాత్మార్పణమస్తు అని మనస్సులో సంకల్పించుకుంటున్నప్పుడు లోని ఆత్మ భోక్తగా ఉంటాడు, భర్తగా భోక్తగా. ఇట్టి సాధనలు చేస్తూ రజోతమో గుణాలు పూర్తిగా తగ్గే కొద్దీ సాధకుడు ఆత్మజ్ఞానయోగ స్థితికి ఎదుగుతాడు. అలా ఎదుగుతున్నప్పుడు లోని ఉన్నటువంటి జ్ఞాన చైతన్య స్వరూపుని శక్తులు సిద్ధులు అతడిలో వ్యక్తమైనప్పుడు మహేశ్వరుడుగా అవుతాడు. భర్త భోక్త మహేశ్వర. ఈ మహిమలు కూడా పరోపకారార్థమే సంక్రమిస్తాయి. ఇట్టి స్థితిలోనున్న సాధకుని మహేశ్వరుడుగా పిలువబడతాడు. మిత్రులారా, ఇక రజోగుణాలు తమో గుణాలు సంపూర్ణంగా నశించి సత్వగుణాన్ని కూడా వదిలి
గుణాతీతుడైనప్పుడు, ఆత్మతత్వంలో సదా స్థిరుడై ఉన్నప్పుడు తాను సాక్షాత్తు పరమాత్మే అవుతాడు. అంటే గుణాతీత స్థితిని, తమోగుణము, రజోగుణము, సత్వగుణము ఆ స్థితులను దాటి అతీతుడై పరమాత్ముడే అవుతాడు. ఇక నేను నాదనే జీవభావం సంపూర్ణంగా అదృశ్యమవుతుంది. ఈ స్థాయికి ఎదిగిన పురుషుడు ఈ ప్రపంచంలో చరిస్తున్నా తాను పరమాత్మ భావనలోనే ఉంటాడు. అహం బ్రహ్మస్మి. ఏమండి, ఇదే జీవన్ముక్తి. జీవించి ఉండగానే సంసార రోగం నుండి విముక్తి పొందినట్లే ఉపాధిని, ప్రారంధానికి వదిలి తాను పరమాత్మగానే ఉంటాడు. ఏమండి, మరి మానవుడు జీవభావం వదిలితే శివుడే. జీవభావం అంటే వాసనలు, గుణాలు. శివుడైన మరలా నేను నాదనే జీవభావానికి దిగజారితే మానవుడే అవుతాడు. ఇలా బద్ధజీవుడిలా కనిపించే ఈ పురుషుడే జీవభావం పూర్తిగా వదిలించుకున్నప్పుడు కేవలము ఆ మంగళకర తత్వం మాత్రమే మిగులుతుంది. అంటే పరమాత్మ తత్వమే మిగులుతుంది. ఏలైనా ఊకతో కప్పబడి ఉంటే ధాన్యమని దేనిని అంటామో దానినే ఊక పోయినాక బియ్యమని అంటాం కదా. అనగా నేను నాదనే అజ్ఞానం ఉన్న బద్ధజీవుడే జీవభావం తొలగించుకొని మనము మనదనే సమిష్టి వాసనను అలవర్చుకొని ఈ స్థాయి కూడా దాటి సమిష్టికి ఆధారమైన పరమాత్మ తత్వం పొందినాక శివుడవుతాడు, మంగళకర స్వరూపుడవుతాడు. కానీ వారి వారి సంస్కారాలను అనుసరించి మానవులు పెక్కు మార్గముల ద్వారా పరమాత్మను అవగాహన చేసుకొని సాక్షాత్కరించుకొని ముక్తులవుతున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సంతు.